అందరికి నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సర్వే భారీ షాక్ ఇచ్చింది అయితే సునీల్ కనుగోలు మీకు తెలుసు సునీల్ కనుగోలు స్ట్రాటజీస్ తోటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్తారు సునీల్ కనుగోలు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అని సునీల్ కనుగోలు స్ట్రాటజీసే తెలంగాణ అధికారంలోకి రావడానికి కర్ణాటకలో అధికారం రావడానికి పనిచేసిందని తర్వాత సునీల్ కనుగోలునే ఫ్రీ బస్సు పెడితే బాగుంటుంది 6 గ్యారెంటీలు బాగుంటాయి 420 హామీలు బాగుంటాయి సో ఇట్లా చెప్తే పబ్లిక్ మన వైపు తిరుగుతారు మన వైపు చూస్తారు సో అధికారంలోకి రావడానికి బాగుంటుంది అనేటటువంటి ఆలోచన స్ట్రాటజీ మొత్తం సునీల్ కనుగోలునే ఇచ్చిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ అయితే సునీల్ కనుగోలు ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి సర్వేని తెరపైకి తీసుకొచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు ఈ వార్త తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక పేపర్ కూడా ప్రధానంగా ఈ వార్తను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఇగో కాంగ్రెస్ని వణికిస్తున్న సర్వే ప్రధానంగా పేపర్లో వచ్చినటువంటి వార్త కాంగ్రెస్ని వణికిస్తున్న సర్వే స్థానిక సంస్థ ఎన్నికలలో ఘోరమైన ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన సునీల్ కనుగోలు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి సునీల్ కనుగోలు తేల్చి చెప్పేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే గతంలో అనేకమైనటువంటి సర్వే సమస్యలు చెప్పినాయి ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు గనక వస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కానీ గొప్ప సీటు రాకపోవచ్చు కానీ కాంగ్రెస్ ఓడిపోతుంది బీజేపీకి కొంత సీట్లు రావచ్చు గతంలో 8 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒక 20 అన్న రావచ్చు అనేది కొన్ని సర్వేలు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కేసీఆర్కి ఇంపార్టెంటు రేవంత్ రెడ్డికి ఇంపార్టెంటు బీజేపీకి కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో 2023 మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది రూరల్లో మొత్తం అసలు రూరల్లో కేసీఆర్కి ఒక్క సీటు కూడా రాలే కేసీఆర్ చాలా ఇబ్బంది పడిపోయాడు ఒక 2-3 సీట్లు తప్ప పెద్దగా కేసీఆర్కు రూరల్లో రాలే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఇవన్నీ కూడా మొత్తం 1-2 మినహా ఇస్తే మొత్తం కాంగ్రెసే కొట్టినాయి సీట్లన్నీ అయితే ఏమన్నారు కేసీఆర్కు మొత్తం పట్టు తగ్గిపోయింది పల్లెటూరు జనాలు కేసీఆర్ని నమ్ముతలేరు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిరు బీఆర్ఎస్ పార్టీ పైన పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు అంత పెద్ద స్కోప్ లేదు కేసీఆర్ అవినీతి చేసిన ఎమ్మెల్యేలు అవినీతి చేసిరు కేసీఆర్ మాకు వద్దు అని చెప్పి ఇది రూరల్లో ఉన్నటువంటి జనాలు అందరూ అనుకుంటారు ఊర్లో జనాలు కేసీఆర్ ఓటేయడానికి రెడీగా లేరు అనేది ఒక చర్చ నడిచింది ఇప్పుడు కేసీఆర్కి ఇంపార్టెంట్ ఊర్లో జనాలు కేసీఆర్ అంటే ఇంకా నమ్మకం ఉంది కేసీఆర్ను ఊర్లో ఉన్నటువంటి జనాలు గుండెలో పెట్టుకున్నారు కేసీఆర్ పైన వ్యతిరేకత రాలేదు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలపైన నమ్మకం పెట్టుకొని జనాలు కాంగ్రెస్ కోటేసి తప్ప కేసీఆర్ పైన వ్యతిరేకతతో వేయలేదనేది కేసీఆర్ చూపించుకోవాలి మరి ఎట్లా చూపించుకోవాలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ ఓట్లు రావాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్కువ శాతం గెలిస్తే అప్పుడు కేసీఆర్ పైన వ్యతిరేకత కాదు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మే జనాలు ఓట్లేసిరు అనేది కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది ఒకవేళ కేసీఆర్ కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ చూపించలేదనుకో కాంగ్రెస్ వాళ్ళు మస్తు ప్రచారం చేసుకుంటారు అయిపోయింది బీఆర్ఎస్ పని పార్లమెంట్లో ఓడిపోయారు ఎమ్మెల్సీ పోటీ చేయలే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మొత్తం ఖతమైపోయింది ఇక బీఆర్ఎస్ దుకాణమే బంద్ అనేటటువంటి ఒక ఒపీనియన్కి వస్తారు అప్పుడు కేసీఆర్కు భయంకరమైనటువంటి వాత పడుతుంది కాబట్టి కేసీఆర్ ఆలోచనలో ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ ఓట్లు రావాలి మనమే గెలవాలి కేసీఆర్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో చెప్తాడు చూసిరా మాకు అసలు మొత్తం పల్లెటూరు ఆగమైపోయింది అన్నారు బీఆర్ఎస్ పార్టీ లేదన్నారు పల్లెటూర్లలో బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పదన్నారు చూసిరా బౌన్స్ బ్యాక్ ఇస్తే ఎట్లుందో కాంగ్రెస్కు సుక్కలు చూపించడం బీజేపీకి చెమటలు పట్టించడం అని చెప్పి చెప్పుకోనీకు ఉంటుంది బీఆర్ఎస్కు కానీ ఇప్పుడు కొంత బీఆర్ఎస్కు ఫేవర్గా కనబడుతుంది ఈ వార్త కాంగ్రెస్ని వణికిస్తున్న సర్వే స్థానిక సంస్థ ఎన్నికలలో ఘోరమైన ఓటమి ఖాయమని తేల్చి చెప్పిన సునీల్ కనుగోలు ఇది ఒక క్లియర్ కట్ వార్త ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టి సర్పంచ్ ఎన్నికలకు పోతే మంచిదని సలహా ఎందుకంటున్నారు ఈ మాట చెప్పనా జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు డిఫరెంట్ సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉంటాయి సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులేంది రోడ్ రోలర్ గుర్తు చపాతీ పిండి గుర్తు కొన్ని గుర్తులు ఉంటాయి కదా టమాటా గుర్తు అని వంకాయ గుర్తులు ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు డిఫరెంట్ ఏకగ్రీయంగా ఎన్నుకునేది కూడా ఉంటుంది మన ఊళ్ళే ఒక 50 లక్షలు ఇస్తే ఏకగ్రీయం ఆయనకే 10 లక్షలు ఇస్తే ఏకగ్రీయం ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి పైసలు కూడా వస్తాయి రివార్డు సర్పంచ్ ఎన్నికలు డిఫరెంట్ సర్పంచ్ ఎన్నికలకు పార్టీలకు సంబంధం ఉండయి కానీ కొంత పార్టీ సపోర్ట్ అయితే ఉంటుంది పలాని కాంగ్రెస్ ఓడరా పలాని బీజేపీ ఓడరా పలాని బీఆర్ఎస్ ఓడరా అనేది ఆయనకు పార్టీ సపోర్ట్ ఉంటుంది తప్ప గుర్తులుండయి పార్టీ గుర్తులుండయి కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి పార్టీ గుర్తులుంటాయి వాళ్ళకి బీఫామ్లు కూడా ఇవ్వాలి అయితే సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించిన వ్యవహారం ఏంటంటే ఆయన తీసుకొస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే
సునీల్ కనుగోలు స్టార్టింగ్ నుండి పెద్ద స్ట్రాటజీ స్టార్ ఆయన 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా సునీల్ కనుగోలే చెప్పిండు. కాంగ్రెస్ అధికారంలో రావడానికి బ్యాక్ ఎండ్లో పనిచేసింది సునీల్ కనుగోలు అని మస్తు సార్లు మాట్లాడుకున్నాం కదా. సునీల్ కనుగోలు రాహుల్ గాంధీకి సన్నిహితులను కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా, విన్నాం కదా మనం అంతా. తెలంగాణ అధికారంలో రావడానికి సునీల్ కనుగోలు, కర్ణాటక అధికారం సునీల్ కనుగోలే. ఆయన 6 గ్యారెంటీలు, ఫ్రీ బస్సు ఇవన్నీ పెద్ద స్ట్రాటజీ. అయితే సునీల్ కనుగోలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎలక్షన్ ఫస్టే పెట్టాలని ఎందుకంటుండే చెప్పనా? ఇక్కడ పార్టీ గుర్తులు ఉంటాయి, పార్టీలకు గుర్తులు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందో మీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఒకవేళ ఎంపీటీసీలలో 100% వేసుకుందాం, 100%. ఈ 100%లో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ 2 పార్టీలే. బీజేపీ కోసేపు పక్కన పెడదాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీ ఫైట్ నడుస్తుంది కాబట్టి ఈ 100లో ఎంపీటీసీలు ఒక 60% బీఆర్ఎస్కి వచ్చారు అనుకుందాం, బీఆర్ఎస్కు 60. తర్వాత జెడ్పీటీసీలు బీఆర్ఎస్కి 60, కాంగ్రెస్కి ఏమో 40, కాంగ్రెస్కి 40, ఇక్కడ కాంగ్రెస్కి 40. అంటే ఏమైంది, ఇక్కడ బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలో బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనాలు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా ఇంకా జెడ్పీటీసీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిల్లట, ఆ ఎంపీటీసీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిల్లట. అంటే మరి మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచిది కదా, కేసీఆర్కే ఓటేద్దాం, కేసీఆరే కావాలి. జెడ్పీటీసీ ఎలక్షన్లో అందరూ బీఆర్ఎస్కి వేసినప్పుడు మరి సర్పంచ్లో కూడా బీఆర్ఎస్కి వేద్దాం, కానీ బీఆర్ఎస్ మనసట ఆయనకే గుద్దాం ఓటు, ఆయనకే వేద్దామని చెప్పి ఒక విజన్లో ఉంటారు. రేపటి రోజు సర్పంచ్ గెలిచినా కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి నేను కూడా బీఆర్ఎస్కి పోతా. కాంగ్రెస్ ఉంటే అంత ఆగమాగం ఉంది పరిస్థితి, గవర్నమెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, అంత ఆగమాగం పరిస్థితి, బీఆర్ఎస్కి పోదాం అనే ఆలోచనలో ఉంటారు జనాలు కూడా. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎక్కువ ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో జనాలు కూడా అటువైపే చూసే అవకాశం ఉంటుంది, అటువైపే మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొత్తం కాంగ్రెస్కు ఒక 60 నుండి 70% ఓట్లు వచ్చి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో ఎంపీటీసీ జెడ్పీటీసీ, అప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఇంకా ఎంపీటీసీ కాంగ్రెస్ అయినానట, ఇంకా జెడ్పీటీసీ కాంగ్రెస్ అయినానట, మరి ఇక కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, కాంగ్రెస్కి వేద్దాం తిరాదు ఓటు, ఇక బీఆర్ఎస్కి వేసినా దండే కదా అనుకుంటారు జనాలు. అనుకొని మళ్ళీ వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సునీల్ కనుగోలు స్ట్రాటజీ అదే, ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టుర్రి, దాంట్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఓట్లు వస్తాయి. ఒకవేళ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో జనాలు కూడా అందరూ జెడ్పీటీసీ ఎంపీటీసీ కాంగ్రెస్ వాళ్ళకి గెలిచిరాట, కాంగ్రెస్గా గుద్దాం, కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దాం, ఇక పలాని ఇక మనోజు ఆయన ఏంది కాంగ్రెసా గుద్దుర్రి, తిరుపతి ఏంది ఆయన ఒక పార్టీ గుద్దుర్రి, గట్లా ఉంటుంది అన్నట్టు ఊళ్ళే. అందుకే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ బీఫామ్లు పార్టీ పంచాయతీలు ఉంటాయి. అందుకే ఇవి ఫస్ట్ పెట్టి తర్వాత సర్పంచ్ ఎన్నికలలోకి ఓర్రి. సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం అదే. కానీ ఒకవేళ ఈ 2 పక్కన పెట్టి మీరు ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలలో పోతే ఇబ్బంది పడతారనేది ఒక పెద్ద చర్చ. వాస్తవానికి ఫస్ట్ సర్పంచ్ ఎన్నికల తర్వాతే జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోతారు, కానీ ఇది ఉల్టా. సర్పంచ్ అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ అయిపోయినాకనే సర్పంచ్ పోదాం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యవహారం. ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారని అభిప్రాయపడుతున్న రైతులు, నిజమే కదా. ఎన్నికల ముందే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేసరికి జనాలు అదే అనుకుంటారు, అరే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు రైతు భరోసా ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇస్తుండే కాంగ్రెస్ అనేది పబ్లిక్ వర్షన్ అదే. కరెక్ట్, పబ్లిక్ కరెక్టే అనుకున్నారు, పబ్లిక్ అనుకుంటుంది కూడా అదే, రైతులు కూడా అదే అనుకుంటున్నారు. రుణమాఫీ సన్నాలకు బోనస్, రుణమాఫీ ఒకటి సన్నాలకు బోనస్, వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేయలే, జనాలు తిడుతురు, రైతులు తిడుతురు. సన్నాలకు బోనస్, గతంలో వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అనేసరికి రైతులు తిడుతురు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిజమే వడ్లకు కొనుగోలు కేంద్రాలలో కూడా అంత ఆగమాగం, వడ్లు మొత్తం కడియేసిరు, పరిస్థితి దారుణం. అక్కడ కూడా కొంత కాంగ్రెస్కు వ్యతిరేకత. కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వకపోవడంతో మరింత అసహనంతో పబ్లిక్, నిజమే కొత్త రేషన్ కార్డు ఇస్తాను అడపా 2-3 కూడా రాలే కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఇబ్బందే. పెన్షన్లు ఇవ్వకపోవడంతో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. పెన్షన్లు 4000 రూపాయలు ఇస్తా అన్నారు, 2000 ఇచ్చారు, ఇంకా 2000 కొంతమందికి వస్తలేవు. పెన్షన్ల విషయంలో కూడా కొంత కాంగ్రెస్ ఇబ్బంది పడతా ఉన్నది. తర్వాత కొత్త రేషన్ కార్డులు అయిపోయింది. తులం బంగారం నెలకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకం లేకపోవడంతో మహిళల్లో నిరాశ. నిజమే తులం బంగారం, ఒక ఎమ్మెల్యే ఏం చెప్పింది తెలుసా మొన్న, అన్ని అడుగురు కానీ తులం బంగారం అడుగురు, 1,00,000 రూపాయలు ఉంది అన్నాడు, 1,00,000 రూపాయలు ఉంది తులం బంగారం ఇయ్యలేము అన్నాడు, కాబట్టి అక్కడ ఫెయిల్. తర్వాత మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు, అక్కడ ఫెయిల్. మహిళలు కూడా నిరాశతోటి ఉన్నారు, మహిళలు ఓట్లేసే పరిస్థితులు లేరు. తర్వాత పదుల సంఖ్యలో కూడా పూర్తి కాని ఇందిరమ్మ ఇండ్లు, బ్యాంకు ఖాతాలో పడని గ్యాస్ పైసలు. నిజమే పదుల సంఖ్యలో కూడా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కాలే,
కాలేదు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీ సెలక్షన్ అందరూ సుట్టపోలకే ఇస్తున్నారు, వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి ఇస్తున్నారు అనేది పెద్ద చర్చ పల్లెటూర్లలో. ఊళ్ళే జనాలు తిట్టుకుంటున్నారు. ఇగో దారుణంగా పడిపోయిన రియల్ ఎస్టేట్, ఫ్రీ బస్సు, పల్లెల్లో వ్యాపారులు గల్లంతట. రియల్ ఎస్టేట్ మొత్తం డమాలైపోయింది తెలంగాణ. రియల్ ఎస్టేట్ ఏడున్నది? ఏదైనా కొందామంటే భయపడదురు. ఈ హైడ్రా, ఈ దుకాణం ఏడపంది అయితే హైడ్రా వచ్చి కూల్చేస్తారేమో అని భయపడి కొంటలేరు. రియల్ ఎస్టేటర్లు పాపం వాళ్ళు తలకే పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక హైడ్రా దెబ్బతోటి రియల్ ఎస్టేట్ డమాల్. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కూడా ఓటేసే పరిస్థితి లేదు పల్లెటూర్లలో. తర్వాత ఫ్రీ బస్సు తోటి కూడా మహిళలు విసుకెత్తిపోయారు. పెట్టిన ఫ్రీ బస్సు కొట్టుకుంటారు, జడలు పట్టుకొని, అంత ఆగమాగం పరిస్థితి, అంత బస్సులో అంత దారుణమైన గందరగోళం పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఓవరాల్గా కొంత వ్యతిరేకత ఉన్నది. కానీ సునీల్ కన్గోలు రిపోర్ట్ ఇచ్చినది ఒక చర్చ ఉంది ప్రభుత్వానికి సంబంధించి. ఢిల్లీ హైకమాండే ఈ రిపోర్టు తెరపైకి తీసుకురావచ్చు అనేటటువంటి ఒక అంశం నడుస్తుంది. ఇది తెలుగు స్క్రైబ్లో ప్రధానమైనటువంటి వార్త లెక్కనే కనబడుతున్నది. ఇగో తెలుగు స్క్రైబ్లో వచ్చినటువంటి వార్త ఉంటుంది ఇక్కడ. ఇగో తెలుగు స్క్రైబ్ అని ఈ వార్తను వాళ్ళు చాలా క్లియర్ కట్గా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో కాబట్టి కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సర్వే తోటి కొంత ఇబ్బంది కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇగో తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఈరోజు రాసిన వార్త, సాటర్డే 21 జూన్ 2025 వాళ్ళు రాసినటువంటి వార్త. అదే వార్తను నేను చాలా క్లియర్ కట్గా పబ్లిక్కి వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన. సో ఏది ఏమైనా కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏ విధంగా ముందుకు పోతారు, ఏ స్ట్రాటజీతో ముందుకు పోతారు, మరి వ్యతిరేకతను ఎట్లా వాళ్ళు మళ్ళీ తెరపైకి తీసుకొస్తారు అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.